శుభోదయం మిత్రులారా. ఈనాటి పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక అదృష్టము. మక్కువ పెంచి పంచు వరమై పరమాత్మను గొల్చి తీరుగా, నిక్కపు రాజబాట గణనీయపు ధార్మిక మూల సూత్రము దక్కెడి దివ్యయోగ గుణధామము ప్రేరణ కాలవాలమై, చిక్కులు కానరానిమది చేతన బొందును భాగ్యవంతమౌ. ఈ పద్యభావము మనం ప్రతిదినం భగవంతుణ్ణి తలుచుకుంటాం. ఈ భగవంతుణ్ణి ప్రార్థన చేస్తున్నాం అనేటువంటి ఈ ఆరాధన కార్యక్రమంలో మక్కువ పెంచి పంచు వరమై, ఆ ఆరాధన మనలో ఉన్నటువంటి ప్రేమను దేవుడి గురించి అది పెంచి పరమాత్మను కొలుచు విధంగా వివిధ పూజ పునస్కారాలు మిగతా కార్యక్రమాలు ఏవైనా కానీ ఒక అద్భుతమైన రీతిలో చేస్తే, నిక్కపు రాజబాట గణనీయపు ధార్మిక మూల సూత్రమై, ఆ విధమైనటువంటి ఆలోచనతో మనం చేస్తున్నప్పుడు ఇది ఒక రాజబాటగా తయారై అది దేనికి దారి తీస్తుందంటే ధార్మిక మూల సూత్రం, ధర్మబద్ధమైనటువంటి మానవ ప్రవర్తనకు మూల సూత్రంగా నిలిచి ఒక రాజబాట తయారైతే అప్పుడు మనకి దివ్యయోగ గుణధామము దక్కుతుంది. మన ఇల్లు దివ్యయోగముతో అది ఆలవాలమై కావలసినంత మనిషికి ప్రేరణగా నిలిచి, చిక్కులు కానరానిమది మనసులో ఏ విధమైనటువంటి ఇబ్బందులు బాధలు ఆలోచనలు రాకుండా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కలగజేయడానికి ఆ ఇల్లు, ఈ ప్రేరణ పొందినటువంటి ఇల్లు మనకు భాగ్యం కలుగజేస్తుంది అని చెప్తూ ఈ పద్యం మీకు సమర్పిస్తున్నాను. వీక్షకులు ఈ పద్యాన్ని విని మీ ఆలోచనను మాకు తెలియచేస్తారని చెప్పి సంతోషిస్తూ ఈ సమర్పణ చేస్తున్న పద్యం కోసం మీరు తప్పనిసరిగా చూసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.